హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజైతే మనం ఇంట్లోనే ప్లమ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా కేకు. సో ఇంత బ్యూటిఫుల్ కేక్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లమ్ కేక్ తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు మిల్క్, 3 ఎగ్స్, ఒక టీ గ్లాసు రిఫైన్డ్ ఆయిల్, మనం కుకింగ్కి ఆయిల్ వాడతాము అది, అలాగే బటర్, వెనిలా ఎసెన్స్, బూస్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, టూటీ ఫ్రూటీ, చాక్లెట్ సిరప్, అలాగే మెయిన్ మైదా 350 గ్రామ్స్ మైదా, 200 గ్రామ్స్ షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను మిక్సీలో వేసి, అలాగే జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను 3 ఎగ్స్ పగలగొట్టకుండా దీన్ని బీట్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఇప్పుడు గ్లాసు మిల్క్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. పిండి యాడ్ చేసుకుందాం. సో ఇది మంచిగా క్రీమీగా మనం ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సో ఇది కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇది మనకి మంచిగా మిక్స్ అయిపోయింది. మనం ఇది పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి, ఒక స్పూను. ఇంకా సరిపోతుంది. ఇది కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు. మనకి అది పిండి మిక్స్ చేసుకునే లోపల ఈ కేక్ గిన్నె అయితే ఇది మనం ఇందులో చేసుకుంటాం కేక్ గిన్నె. సో దీని కిందకి మనకి స్టాండ్ వస్తుంది, అది ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. సో ఇదే స్టాండ్, ఇది మనం ముందు స్టవ్ మీద పెట్టుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి పిండి కలిసే లోపల. ఈ స్టాండ్లో మనం శాండ్ వేసుకోవచ్చు, ఇసుక వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందాం. సో ఇట్లా మనం ఇది ముందే హీట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా బటర్ కూడా కొంచెం కరగబెట్టి వేసేసుకుందాం. బటర్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. టూటీ కూడా వేసుకుందాం. అలాగే కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుందాం. కొన్ని వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం పైన డెకరేషన్కి వేసుకుందాం. అలాగే కిస్మిస్ కూడా వేసుకుందాం. కొంచెం పిండి అయితే వేరే గిన్నెలోకి తీసుకుందాం, అంటే సరిపోతుంది. మనం బూస్ట్ వేసుకుందాం, లేదంటే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇందులోనే కొద్దిగా చాక్లెట్ సిరప్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం. బటర్ తీసుకొని మనం కేక్ ప్యాన్ అంతటికి కూడా అప్లై చేసుకున్నాము. ఒకవేళ మనకి కేక్ గిన్నె లేకపోతే నార్మల్గా మనం ఈ పిండి కలిపిన గిన్నె ఉంది కదా, ఇలాంటి గిన్నె, దీంట్లో మామూలుగా ఇలాంటి గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. ఇది మొత్తం మనం ఇట్లా బటర్ అప్లై చేసుకోవడం వలన కేక్ దీనికి అంటుకోకుండా ఈజీగా వస్తుంది మనకి. బటర్ అంతా దీనికి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొడి మైదా పిండి తీసుకుని దీనికి ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా మనం ఇది ఇట్లా యాడ్ చేసేసుకున్నాం సగం వరకు. ఓకే, ఇది ఆపేయాలి. ఇప్పుడు ఇది ఒకసారి ఇట్లా అనుకుంటే ఈక్వల్గా అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం ఇది చాక్లెట్ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం వేసుకున్నాం. ఇదంతా ఇట్లా వేసేసుకున్నాం. దీనిపైన మిగతా పిండి కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇది కూడా మొత్తం వేసుకున్నాం. ఒకసారి పైకి కిందికి ఉంటే వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీనిపైన డెకరేషన్కి మనం టూటీ ఫ్రూటీ ఇవి 2 కలర్స్లో మిక్స్ ఉంటాయి. నాకు అవి దొరకలేదు, ఓన్లీ రెడ్ కలరే దొరికినాయి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది లుక్. సో ఇదైతే ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం స్టవ్ మీద. ఒకవేళ ఇట్లాంటి కేకు మోల్డ్ లేకపోతే మనం మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. మామూలు గిన్నెలో పిండి ఇట్లనే వేసేసుకొని దోసల పెనం మీద ఇసుకేసి దానిపైన ఈ గిన్నె పెట్టేసి మనం కుక్ చేసుకోవచ్చు. మంచిగానే వస్తుంది అట్లా కూడా. నేను మళ్ళీ అలాంటి వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే దీంట్లో చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందాం. మనం మూత పెట్టేసి ఇక్కడ మనకి ఇది హీట్ అయింది. సో ఇది పెట్టేసి ఇది స్మాల్ బర్నర్ ఉంటుంది కదా, ఆ స్టవ్ మీద పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 15 మినిట్స్, ఇది మ్యాక్సిమం 20 నుండి 25 మినిట్స్లో మనకి ఇదైతే రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం 20 మినిట్స్. అయితే 30 మినిట్స్ అయిపోయింది. మరి కుక్ అయిందో లేదైతే చూద్దాం. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఓకే, ఇది కుక్ అయిపోయింది. ఇట్లా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకొని మొత్తం కూల్గా అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా తీసుకుంటే కేక్ అనేది బయటకు రాదు సరిగా. మనకు కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బయటకు తీసుకుందాం. సో కేక్ అయితే కొంచెం కూల్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ ఒకసారి చాక్తో ఇట్లా అనుకున్నాం. ఇట్లా అనుకుంటే దానికి స్టిక్ అవ్వకుండా మనకి కేక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన పెట్టి పెట్టుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చాలా బాగా కుక్ అయింది కేకు. ఇప్పుడు మనం
చేసి చూద్దాము. మన ఛానల్ పెట్టి 1 మంత్ అయిన సందర్భంగా మనం కేక్ కట్ చేసుకున్నాం. ఇంకా హాట్గానే ఉంది. ఇంకా 2 పీసెస్ కట్ చేసుకున్నాం. సో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. టూటీ ఫ్రూటీ చాక్లెట్ అంత మంచిగా అనిపిస్తుంది చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకవేళ ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.